ప్రశస్తమైన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. చదం చేతుల దుష్టరుగా ఆమేన్. హల్లెలూయా. చదమ స్వరమెత్తి గణపతి హల్లెలూయా హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. మరికొన్ని నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన ఆ ఘనమైన నామమును గురించి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని అద్భుతమైన ప్రాముఖ్యమైన కొన్ని సంగతులను మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా దేవుని మాటను మనం ఆలకిస్తాం. దేవుని సన్నిధిలో ప్రతి మాటను జాగ్రత్తగా మనం గ్రహించగలిగి ఆ దేవుని ఉన్నతమైన ఆయన ఆలోచనలు, ఆయన తలంపులను మనం గుర్తెరగగలిగే బిడ్డలముగా ఉండాలని మరొకసారి ఒక దైవజనుడిగా మీకు నేను గుర్తు చేస్తున్నాను. కారణం, ప్రభువు మనతో మాట్లాడుతున్న కాలంలో మనం స్పందించగలిగితే ఆ మాటలో మనకు పరిష్కారం, జవాబు, ఆదరణ, నెమ్మది అన్నీ ఆ మాటలోనే ఉంటాయి. ఈ సర్వ జగత్తులో కలిగి ఉన్నది ఏదైనా ఆయన మాటలోనే కలిగినప్పుడు ఆకాశం, భూమి, సముద్రాలు, సమస్త జీవరాశి అన్నీ సృష్టించడానికి ఆయన వాడింది మాటే. ఆకాశమును సృష్టించినప్పుడు వాడిన మాట, సముద్రాలను సృష్టిస్తున్నప్పుడు మరొక ఆప్షన్ను ఆయన వెతుక్కోక ఆ మాటనే సముద్రాలను కూడా సృష్టించాడు. అంటే సర్వం చేయగలిగేది ఆయన మాటే. కనుక ఆ మాట జాగ్రత్తగా మనం గ్రహించి వినగలిగితే ఆత్మదేవుడు నీ ప్రతి సమస్యకు ఒక ఘనమైన పరిష్కారం ప్రభు మనకు అందించగలడని మనం హృదయంలో గమనించి గ్రహించి దేవుని మాటలను వినగలిగితే మనకు చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. ఒక శ్రేష్టమైన ఒక మాటను మనం చదువుకుందాం. లేవి కాండము 26వ అధ్యాయం. లేవి కాండం 26వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ఒకసారి తెలుగులో, ఒకసారి ఇంగ్లీష్లో మనం స్పష్టంగా చదువుదాం. ఆ దేశములో నేను మీకు క్షేమాన్ని కలగజేస్తాను. చాలు. చదువుతారు ఇంగ్లీష్లో ఒకసారి మాట. బస్ చాలు చాలు. హల్లెలూయా. అసలు చేతిలో తుష్షారుగా చెప్దాం. హల్లెలూయా. ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి నడిపించిన ఇజ్రాయేలు అనబడుతున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానాన్ని 40 ఏళ్ళ సుదూరమైన ఆ ప్రయాణంలో ప్రభు వాళ్ళతో మాట్లాడాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఒక ఆశీర్వాదం సమృద్ధిగా ఉండే ప్రాంతానికి, మీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో నేను ప్రమాణం చేసిన ఆ స్థలానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను అని లక్షల మందితో దైవజనుడైన మోషే ద్వారా మాట్లాడుతూ నడిపిస్తున్నాడు. వారు ఆ ప్రాంతాన్ని చూడలేదు. ఆ ప్రాంతం ఎలాగుంటుందో వినడం తప్ప ఆ గుంపులో ఉన్న ఎవ్వడు కూడా ఆ ప్రాంతాన్ని చూడలేదు. దేవుని మాటను నమ్మి సాగిపోతున్న ప్రజలతో దరిదాపుగా ఆ ప్రాంతం యొక్క పొలిమెరలకు వస్తున్నటువంటి తన ప్రజలతో ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న ఆ దేశములో, ఆ ప్రాంతంలో నేను మీకు క్షేమాన్ని ఇస్తాను. చెప్పండి, ఏమిస్తాడట? చెప్పండి, నోరుదర్శి గట్టిగా ఏమిస్తాడు? క్షేమం. క్షేమం అన్న మాట బైబిల్లో వాడబడుతున్నప్పుడల్లా చాలా డిఫరెంట్ మాటలు రాయబడ్డాయి. కొన్నిసార్లు పీస్ అని రాయబడుతుంది, కొన్నిసార్లు
ప్రాస్పరిటీ అని రాయబడుతుంది, కొన్నిసార్లు ఆల్ ఈజ్ వెల్ అని రాయబడుతుంది. చాలా రాయబడిన సందర్భాన్ని బట్టి క్షేమానికి చాలా అర్థాలు ఉంటాయి. దేవుడు తన ప్రజలతో ప్రమాణం ఇస్తున్న ప్రమాణం ఏంటంటే, నేను మీకు క్షేమాన్ని ఇస్తాను. ఈరోజు ప్రతి మనిషి ఎదురు చూసేది ఆ ఒక్క మాట కోసమే. సుదూర ప్రయాణంలో ఎవడైనా మన దగ్గరికి వస్తే అంత క్షేమమేనా అని అంటాం, అంత కులాసైనా, అంత క్షేమంగా ఉన్నారా? ఆ ఒక్క మాట వారి జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఈరోజు దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ వేల సంవత్సరాల క్రితం తన ప్రజలైన ఇశ్రాయేలుతో అంటాడు, నా బిడ్డలారా, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ దేశంలో అలా విడిచిపెట్టి మీకు తోచినట్టుగా మీకు నచ్చినట్టుగా మీరు బ్రతకండి అని విడిచిపెట్టే దేవుడని కాదు. పిలిచిన దేవుడని నేను, నడిపిస్తున్న దేవుడను నేను, మీకు ముందు నడుస్తూ మీతో ఉంటున్న నేను, మీ మధ్యలో నేను ఏం చేయాలని ఆశపడుతున్నాను అని అంటే, మీ కుటుంబ వ్యవస్థలో మీ జీవితంలో ఒక నెమ్మది, ఒక క్షేమాన్ని నేను మీకు ఇస్తాను, నేనే ఇస్తాను. కారణం ఆ క్షేమం దేవుడు తప్ప ఒక మనిషికి ఎవడు ఇవ్వలేడు. ఆ క్షేమం కొరకు మనిషి వెతుకుతున్నటువంటి మార్గాలు అనేకం ఉంటాయి. నేను, నా భార్య, నా పిల్లలు నెమ్మదిగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి అని చెప్పి దేశాలను విడిచిపెట్టి కాస్త ఐశ్వర్యం సంపాద కోసం వెళ్ళే ప్రజలు ఉన్నారు. కష్టపడితే నా కుటుంబం నెమ్మదిగా ఉంటుందని అనేకమైన ప్రయత్నాలు నేటికి అనేక ప్రజలు చేస్తూ వస్తారు. అలసిపోయి సొమ్మసిల్లినటువంటి దేహానికి కాస్త రిలాక్స్ కావడానికి అనేక మత్తు పదార్థాలను వాడుతున్న ప్రజలు కూడా ఉంటారు. ప్రతి మనిషి యొక్క ఉద్దేశం, నాకు నెమ్మది కావాలి, నా దేహానికి, నా మనసుకి, నా కన్నబిడ్డలకు, నా భార్య, నా కుటుంబానికి ఒక క్షేమం కావాలి అని ప్రతి మనిషి క్షేమం కొరకు ఎదురు చూసే దినాల్లో ఆ ఒక్కటి కనుక మనం కలిగి ఉంటే మనల్ని మించిన ఆశీర్వాదకరమైన మనిషి మరొకడు ఉండడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా, నేను మీకు క్షేమాన్ని ఇస్తాను, నేను మీకు క్షేమమునిస్తానని నా దేవుడు తన బిడ్డలతో ప్రమాణం చేస్తూ వస్తాడు. క్షేమం ఒక మనిషి తనకు తానుగా సంపాదించుకోగలడా? క్షేమం దేనిలో దొరుకుతుంది? క్షేమం అంటే అర్థం ఏంటి? క్షేమం మనం పొందుకోవాలంటే దేవుడు ఇస్తానంటున్న క్షేమం, ఒక దేవుని బిడ్డగా మీరు, ఒక దైవజనుడిగా నేను, నా సేవలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితంలో ఆ క్షేమాన్ని మనం అనుభవించడానికి మనం ఏం చేయాలి? దేవుడు ఇస్తానని అంటున్నాడు, ఆ క్షేమం కొరకే కదా మనం పోకులాడేది. ఆ క్షేమం ఒక మనిషి తనకు తానుగా సంపాదించుకోవలేడు. హల్లెలూయా, చదమగటి హల్లెలూయా. అందుకే నా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దైవజనుడైన కీర్తనకారుడు రాస్తుంటాడు, అదే 16వ అధ్యాయం 2వ వాక్యం, 30వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదువుదాం. క్షేమం గురించిన దైవజనుడి యొక్క అద్భుతమైన మాట ప్రభుతో మాట్లాడుతూ కీర్తన పుస్తకం 16వ అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నా. దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడము, నీకంటే నాకు క్షేమమును ఇవ్వగలిగే మరొక ఆప్షన్, ఆధారం నాకు ఇంకేమీ లేదు. చాలు, క్లియర్ కట్గా చెప్తున్నాడు సేవకుడు. దేవా, నాకు నా కుటుంబం, నా అన్నలు, నా భార్య, నా పిల్లలు, నా బలం, నా ఐశ్వర్యం, నా వరాలు నేను చాలా కలిగి ఉన్నాను, కానీ నాకు క్షేమం, ఆ దైవికమైన సమాధానం కేవలం నీవు మాత్రమే నాకు అందించగలవు. హల్లెలూయా. నీవే నా క్షేమానికి ఆధారమై ఉన్న దేవుడవు. ఆ క్షేమానికి మరొక ఆధారం, ఇంకొక రూట్ వెతుక్కోవడానికి నాకు అవకాశం లేదు. ఎందుకు నేను మీకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, దేవుని బిడ్డలైన మనకు క్షేమం కావాలి అని అంటే ఆ క్షేమం
సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద నుండి తప్ప మరొక వ్యక్తి నుంచి, మరొక స్థితి నుంచి మనం పొందుకోలేము. హల్లెలూయా. అదే 30వ అధ్యాయం కీర్తన 36వ వాక్యంలో ఒక మాట రాస్తాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున నేను అనుకున్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను చాలా కంఫర్ట్గా ఉన్నాను, ఇక నాకు డోకా ఇక లేదు. చాలాసార్లు అనుకుంటాం, నా బిడ్డ ఉద్యోగం, నా భర్త ఉద్యోగం అంత బాగుంది, ఇక మనకు ఏమి డోకా లేదు. కానీ క్షణభంగురములో ఏమైనా క్షేమం ఒక పక్షి ఎత్తుకొని పోయినట్టుగా చాలా కుటుంబాల్లో ఎత్తుకొని పోతుంది. అప్పటి వరకు నిన్న మొన్న వరకు క్షేమంగా ఉన్న ఒక కుటుంబంలో ఒకేసారి గందరగోళం, భయానకమైనటువంటి పరిస్థితులు తారుమారైపోతాయి. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉంటాడు, చాలా ఐశ్వర్యం సంపాదించి అంటాడు, ఇక నాకు అంతా నెమ్మదే, ఇక నాకు సమస్య ఏమీ లేదు, నా ప్రాణమా ఇక నువ్వు తిను, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, నీకేమీ లోటు లేదు, నువ్వు తినగలిగినంత ఐశ్వర్యం సొమ్ము నీ ఇంట్లో ఉంది అని అనుకుంటుంటే ప్రభు అంటాడు, ఈ రోజే నీ ఆఖరి దినం, నీ ఆయుష్ అయిపోయింది. ఆ క్షేమం ఎవరికి? అందుకని దైవజనుడైన దావీదు అంటాడు, నేను క్షేమకాలంలో నేను ఇట్లా అనుకున్నాను, ఏమని? ఇక నేను కదల్చబడను. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. చాలాసార్లు మనుషులం కదా, మనం ఇలా ఫీల్ అవుతుంటాం, ఇక నాకు దోకా లేదు, ఇంతకాలం కష్టపడ్డాను, నా బిడ్డ సెట్ అయిపోయింది, నా కొడుకు సెట్ అయిపోయాడు, ఇక నాకు టెన్షన్ లేదు, ఇక హ్యాపీగా 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 సమాధానంగా నెమ్మదిగా ఉండొచ్చు అని అనుకుంటాం. ఎందుకో మన క్షేమానికి మన బిడ్డల ఆధారం అనుకుంటాం, మన క్షేమానికి మన ప్రాపర్టీ కారణం అనుకుంటాం, మన క్షేమానికి మన ఉద్యోగాలు కారణం అనుకుంటాం. ఈ మాట ఆ రోజులలోనే దైవజనుడు అంటున్నాడు, నా క్షేమ కాలమున నేను కదల్చబడనని నేను అనుకుంటుని. కింద రాస్తాడు, నేను అలా అనుకున్నా, యెహోవా దయగలిగి నీవే నా పర్వతము స్థిరపరచితివి. నీవు ఎప్పుడైతే నీ ముఖాన్ని నాకు దూరం చేసుకుంటివో నా క్షేమం అంతా పోయింది. దేవా, నా క్షేమము అంతా బాగుంది అని అనుకున్నాను, నన్ను ఎవ్వడు కదల్చలేడని అనుకున్నాను, నేను అంత హ్యాపీగా ఉంటాను, ఇక నా కరువు నా కష్టాలన్నీ తీరిపోయాయి, ఇక నేను నెమ్మదిగా సాగిపోతానని అనుకున్నాను, నేను సెట్ అయిపోయాను అనుకున్నాను. కానీ నువ్వెప్పుడైతే నీ ముఖాన్ని, నీ సన్నిధిని నాకు కాస్త దూరం చేసేసావో నా క్షేమం అంతా మరుగైపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా క్షేమం నాకు ఆధారము నీవే. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. మన కుటుంబంలో, మన కుటుంబ వ్యవస్థలో అన్నిటికీ సమాధానం, క్షేమం అన్ని కలగజేసేవాడు నీవు ఆరాధిస్తున్న దేవుడే. అందుకనే ప్రతి విజయానికి, ప్రతి నెమ్మదికి ఆయనే కారకుడని ఎప్పుడు ఎల్లవేళలా దావీదు అనుకొని పొరపాటు పడి అంటాడు, నేను స్థిరపడ్డాను, ఇక నేను సెట్ అయిపోయాను అని అనుకున్నాను. కానీ నాకు అర్థమైంది, నువ్వు ఎప్పుడైతే నీ ముఖం నాకు మరుగు చేసుకున్నావో, నువ్వు నాకు కాస్త దూరం అయ్యావో, నా ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మానేశావో, నా మాటకు నువ్వు జవాబు పలకడం మానేశావో, నాకు నెమ్మది కరువైపోయింది ప్రభువా. అదే మాట దైవ సేవకుడైన యోబు తన పుస్తకంలో రాస్తుంటే, అదే 5వ అధ్యాయం 11వ వాక్యం, 5వ అధ్యాయం యోబు పుస్తకము 11వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దీనులను ఉన్నత స్థలములలోకి ఉంచును, దుఃఖపడు వారిని క్షేమానికి తీసుకెళ్లేవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకించాలి. కారణం, మీకైనా నాకైనా భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు, దేవుని ఎరిగిన వాడైనా ఎరగని వాడైనా, శ్రీమంతుడైనా పేదవాడైనా, ప్రతివాడు కోరుకునే
ఆశీర్వాదం ఇది ఒకటే, నా క్షేమం కావాలి. అనేకులను అడిగితే బాగున్నారా అంటే ఏం బాగున్నామయ్యా, పాపిట్లా బాబిట్లా, మా ఆయన ఇట్లా మా ఆవిడిట్లా, ఇంకెక్కడ బాగుంటామయ్యా. క్షేమంగా ఉన్నామని చెప్పే ధైర్యం ఈరోజు చాలా మందికి లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా నేను మీకు క్షేమమునిస్తాను. హల్లెలూయా. ఆయన ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా మాయ చేసేవాడు కాదు. ఆయన మీకు నన్ను ఫలానిది చేస్తానని చెప్పి చేయకుండా మభ్యపెట్టేవాడు కాదు. క్షేమం ఎలా దొరుకుతుంది, క్షేమం మనం ఎలా పొందుకోవచ్చో, దేవుడు తన బిడ్డలకు నిజంగా క్షేమం ఇస్తాడంటావా అని అంటే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవుడు తన సేవకులతో మాట్లాడితే ఏమంటాడో తెలుసా? అబ్రహామా, నీవు మంచి వృద్ధాప్యమందు, మంచి వృద్ధాప్యమందు. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వాక్యం. ఈ మాటలు మనం చదవాలి. ఆదికాండము 15వ అధ్యాయం 15వ వాక్యం. నీవు క్షేమముగా నీవు మరణములోకి వెళుతావో. చాలు. క్షేమం బ్రతికి ఉన్నప్పుడు కాదు, నీవు చచ్చే సమయంలో కూడా దేవుడు అంటున్నాడు, అబ్రహామా నువ్వు నెమ్మదిగా నీ ప్రాణం నెమ్మదిగా నీ యాత్ర ముగించబడి నీ పితరుల సమాధులలోకి నువ్వు దిగిపోతావు. అంటే దేవుడు ఒక యవనం, ఒక వయస్సు, ఒక కొంతకాలం కాకుండా దేవుడు తన బిడ్డలకు ఎలాంటి క్షేమం ఇవ్వాలనుకుంటున్నాడంటే ముగింపు గడియల వరకు తన బిడ్డలకు క్షేమమును ఇవ్వాలని ఆశపడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చచ్చేటప్పుడు క్షేమం ఏంటండి? ఈ మాట అక్కడ తగుతుందా? చనిపోయినడికి క్షేమం ఎలా దొరుకుతుంది? చనిపోయిన కుటుంబానికి క్షేమం ఎలా ఉంటుంది? ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోతే క్షేమంగా ఉన్నారా అని ఎవరైనా అడుగుతాడా? దేవుడు ఏమంటున్నాడు, అబ్రహామా నీవు మంచి వృద్ధాప్యములో, ఆకస్మిక మరణం కాదు, మధ్యాంతరంలో మరణం కాదు, నీవన్నీ అనుభవించి భూమి మీద నీ కర్తవ్యాలన్నీ చేసి నీ కుటుంబ వ్యవస్థను క్రమపరిచి ఒక మంచి వృద్ధాప్యంలో భూమి మీద నీ యాత్రను నెమ్మదిగా ముగిస్తావు, నెమ్మదిగా ముగిస్తావు. దేవుడు తన బిడ్డల మరణాన్ని కూడా సమాధానంగా ముగించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. చపాలి గట్టి హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఎంత గొప్పది చూడండి. మధ్యాంతరంలో చచ్చిపోయాడు అనుకో, కుటుంబం అంతా పాడవుతుంది కదా, కుటుంబ వ్యవస్థ అంతా ఆగమైపోతుంది కదా. అందుకనే దేవుడు తన బిడ్డల పట్ల ఎంత ఉద్దేశాలు కలిగి ఉన్నాడో చూడండి. నీ మరణం కూడా క్షేమంగా నువ్వు మృతులలోకి వెళ్తావో. నిండు ఆయుష్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏడుపులేమి ఉండవు, అన్నీ అనుభవించాడు, పిల్లలను సెట్ చేశాడు, కుటుంబం సెట్ అయిపోయింది, వివాహాలు చేసేసాడు, అందరి పిల్లలు సెట్ అయిపోయారు, యాత్ర ముగించుకున్నాడు, బాధే ఉండదు. ఎక్కడే ఉంచుకొని కనుక మధ్యలో ఏమన్నా అయితే కుటుంబం పాడవుతుంది, క్షేమం కరువవుతుంది, క్షేమం చెడిపోతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, అబ్రహామా నేను నిన్ను సమాధానముగా క్షేమముగా మృతుల లోకములోకి నేను నిన్ను పంపిస్తాను. జాగ్రత్తగా నా మాటలు వినండి. ఆ క్షేమం ఈరోజు నీకు నాకు, అబ్రహాము సంతానం అనబడుతున్న విశ్వాస బిడ్డలైన పడుతున్న అందరికీ ఆ వాగ్దానంలో పాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సభలు గట్టి హల్లెలూయా. ఈ వర్తమానం దేవుడి మాటలు విని తీర్మానం చేసుకో. దేవుడు ఎలా చెప్తే అలా బతకడము నేర్చుకో. అబ్రహాము ఇంటి మీద ఉంచిన క్షేమం నా దేవుడు మన మీద నిలుపునుగాక. హల్లెలూయా. సభలు హల్లెలూయా. అద్భుతంగా దేవుడు తన బిడ్డలను ప్రేమించాడండి. ఏ దైవజనుడు, ఏ మన మూల పితరుడు మధ్యాంతరంగా మరణాలు చేయలేదండి. కుటుంబ వ్యవస్థలను కట్టాడు. యోసేపు తన 3వ తరాన్ని చూశాడు, పిల్లలను చూశాడు. అది కదా ఆశీర్వాదం, అది కదా క్షేమం. ఎందుకు ఈరోజు దేవుని బిడ్డల జీవితంలో క్షేమం కరువైపోతుంది? క్షేమం కొరకు ఎదురు చూడాల్సిన దినాలు ఎందుకు వచ్చేసాయి? దేవుడు తన బిడ్డలకు ఎందుకు
క్షేమాన్ని ఇవ్వలేకపోతున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం ఇచ్చిన ప్రమాణం, ఆ వాగ్దానం మనం ఎందుకు స్వాతంత్రించుకోలేకపోతున్నాం? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, క్షేమాన్ని పరిపూర్ణంగా పాడు చేసే ఒకే ఒక ఆయుధం, అదే పాపం. ఆ మాట మీకు ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 28వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 28 నుంచి. మీరు ఇలాంటి శాపగ్రస్తమైన కార్యాలను మీరు విసర్జించవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారం నేను మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచుచున్నది. వీటికి మీరు దూరంగా ఉండుటకు మీరు జాగ్రత్త పడితిరా, మీకు మేలు, మీకు క్షేమము కలగజేస్తాయి. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘములో అన్య జనాలు అనేకులు ప్రభు దగ్గరకు వచ్చారు. అప్పటి వరకు అనేక ఆచారాలు, అనేక పద్ధతుల గుండా వెళ్ళిన ఆ జనం యేసు రక్షకుడని భావించి విశ్వసించి బాప్తిసం తీసుకున్న వారందరూ, అయ్యా మేము ఎలా బ్రతకమంటావు? ఇంతకాలం కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని క్రమాల్లో మేము బతుకుతూ వచ్చాం, మేము, మా తల్లులు, మా తండ్రులు, మా కుటుంబాలు, మరి ఇప్పుడు మేము ఎలా బ్రతకమంటావు అని అంటే దైవజనుడైన పేతురు ఆ ప్రజలతో అంటున్నాడు, మీరు జారత్వానికి దూరంగా ఉండండి, శపించబడిన పద్ధతులకు దూరం ఉండండి. అలా కనుక మీరు బ్రతకడానికి, పాప సంబంధమైన వాటికి మీరు దూరంగా బ్రతకడానికి మీరు అలవాటు పడ్డారా, అది మీకు మేలును, మీకు క్షేమాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. అంటే ఒక కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థలో క్షేమము కరువయ్యేటట్టు, నెమ్మది లేకుండా చేసేది ఏంటి అని అంటే పాపమే. అక్రమ సంబంధాలు, మత్తు పదార్థాలు, శాపగ్రస్తమైన అలవాట్లు. ఒక కుటుంబంలో ఏ మనుషులైతే అలవాటు పడి పాపం ఆ ఇంటిలో తాండవిస్తుందో, ఆ ఇంటిలో నెమ్మది, సమాధానం ఉండదు. ఇంకేం నెమ్మది ఉంటుందండి? ఇంకేం సమాధానం ఉంటుంది? అందుకే నా ప్రభు అంటున్నాడు, క్షేమం పాడు చేసేది ఒకే ఒక ఆయుధం, అదే పాపము. పాప సంబంధమైన వాటికి నువ్వు దూరంగా ఉండడానికి, శపించబడ్డ అనుభవాలకు నువ్వు దూరంగా బ్రతకడానికి ప్రయాసపడు. నా ప్రభు ఖచ్చితంగా ఆయన పితరులకు వాగ్దానము చేసిన ఆ క్షేమం మనకు తప్పకుండా దేవుడు అందిస్తాడు. హల్లెలూయా. చపాలి గట్టి హల్లెలూయా. చదమ స్వరమెత్తు షేర్గా హల్లెలూయా, హల్లెలూయా. క్షేమం అంటే ఏంటి? క్షేమం ఎవడిస్తాడో చెప్తున్నాను మీకు. క్షేమం ఎవడు పోగొడతాడో చెప్తున్నాను. క్షేమముకు ఆధారం ఏదో మనం నేర్చుకుంటున్నాం. 2, క్షేమం అంటే ఏంటి? క్షేమం ఎక్కడ దొరుకుతుంది? క్షేమం అంటే ఏంటి? బ్యాంకులో 1 కోటి రూపాయల బ్యాలెన్స్ వేసుకోండి, నాకేందని రిటైర్మెంట్ అవుతున్నాను, నెలకు 50,000 పెన్షన్ వస్తుంది, నాకు ఏ కొడుకు, ఏ బిడ్డ పోయి నాకు పెట్టాను అనే అవసరత నాకు లేదు అని అంటారు చాలామంది పెన్షన్ తీసుకుంటారు. నా పైసలు నాకు వస్తాయి, నా పెన్షన్ నాకు వస్తుంది, నాకేమన్నా అయితే నా భార్యకు వస్తుంది, ఎవరి మీద నేను ఆధారపడను అని అనుకుంటూనే ఉంటాడు. వాడి జీవితం ఆగం అవుతుంది మధ్యలోనే. కారణం 50,000, 20,000 పెన్షన్ క్షేమానికి ఆధారం అయితే అవి సంపాదించిన పెద్ద లెక్కేమి కాదా? క్షేమం అంటే ఏంటో ఒక 2 విషయాలు మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. కారణం మనుషులు అనుకుంటున్నది వేరు, దేవుడు క్షేమానికి డెఫినేషన్ ఇచ్చిన అనుభవాలు వేరు. అదే లేవి కాండం 26వ అధ్యాయం 6వ వాక్యం మళ్ళీ ఒకసారి చదువుతూ వస్తాం. కింద భాగంలో మొదటి నుంచి చదువుతురా. 26వ అధ్యాయం లేవి కాండం 6వ వాక్యం మళ్ళీ చదువు. నేను మీకు ఆ దేశములో నేను మీకు క్షేమమును కలగజేస్తాను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునో మిమ్మలను భయపెట్టడు. ఆ దేశములో
భయము అనేది మీకు లేకుండా నేను మీకు క్షేమం ఇస్తాను. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో క్షేమం అంటే ఏంటో దైవజనుడైనటువంటి మోజెస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతుంటాడు, నా బిడ్డలారా మీకు నేను క్షేమమునిస్తాను. ఏంటి క్షేమం అనంటే, ఆ దేశములో మీరు పండుకున్నా లేచినా మీరు సంచరించినా ఏ సమయం రాత్రైనా పగలైనా మీకు భయం అనేది లేకుండా నేను చేస్తాను. అంటే క్షేమమునకు అర్థం ఏంటి? మొదటిదేనంటే భయము లేని జీవితం గడపడం. హల్లెలూయా. ఏ విషయంలో భయపడకుండా బతకడం, భవిష్యత్తును గూర్చి, పిల్లలను గూర్చి, రేపు ఆరోగ్యం గూర్చి, కుటుంబ వ్యవస్థను గూర్చి భయం అనేది ఒక వ్యక్తి గుండెల్లో లేకుండా అన్ని చూచుకోగలిగే దేవుడు నాతో ఉన్నాడు, అన్ని ఆయనే సవరించగలడు, అన్ని ఆయనే చూసుకుంటాడని నిశ్చింతగా భయపడకుండా బ్రతికే అనుభవం ఏ విశ్వాసికి, ఏ కుటుంబానికి ఉంటుందో వారు క్షేమముగా ఉన్నారు అనడానికి అర్థం. హల్లెలూయా. క్షేమం అంటే వెనక ₹1,00,00,000 నెలకు 50,000 పెన్షన్ కాదు. క్షేమం అంటే మన కుటుంబంలో 4 ఉద్యోగాలు కాదు. నా దేవుని బిడ్డలారా, క్షేమము అంటే ప్రభు చెప్తున్నాడు, మీకు భయం లేకుండా చేస్తాను నేను. అర్థమవుతుందా మీకు? గుండెలో భయం లేకుండా బతకడం. అందుకనే దైవజనుడైన అదే దావీదు అంటాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించిన నేను దేనికి భయపడను. కారణం ఆయన కృప, ఆయన క్షేమం నా వెంట వస్తాయి. హల్లెలూయా. నా వెంట ఆయన క్షేమం వస్తుంది. నేను క్షేమంలో ఉన్నాను. దేవుడిచ్చే ఒక అద్భుతమైన క్షేమంలో నేను నిలబడ్డాను కనుక నేనేం భయపడను. అది గాఢాంధకారపు లోయలైనా, సమస్యలైనా, ఇబ్బందులైనా, ఇరుగు పొరుగు వారి పోరాటాలైనా, అప్పులైనా, అనారోగ్యాలైనా, మరణము నా ముందు నిలబడి తాండవించిన భయభ్రాంతులు కాకుండా బ్రతికే జీవితమే క్షేమకరమైన జీవితము. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి కోట్లు ఉంటాయి కానీ ఎప్పుడు భయం, పిరికితనం. రోజు పొద్దున్న ఒక బీపీ టాబ్లెట్ వేసుకున్న దాకా బీపీ కంట్రోల్ కాదు. కారణం ఏంటి అంటే అన్నీ ఉన్నాయి, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం అంతుంది, 24 గంటలు ఏదో టెన్షన్, ఏదో భయం, ఏదో కలవరం, సంపాదన లేనోడు లేక భయం, ఉన్నోడు ఉంచుకొని భయం, అన్నిటికీ భయం. భయం అనేది ఒక కుటుంబంలో ఎప్పుడైతే ఉంటుందో, భయం అనేది ఒక వ్యక్తిగత జీవితంలో ఉంటుందో, నా దేవుని బిడ్డలారా, వాడు క్షేమానికి చాలా దూరములో ఉన్నాడు. అందుకే పరిశుద్ధులు చూడండి, రేపు చచ్చిపోతామని చెప్పిన పేతురు హ్యాపీగా చెరసాల్లో నిద్రపోతాడు. మోషే రేపు నీవు హోరు కొండనెక్కి నువ్వు చనిపోవాలి అని చెప్తే రాత్రి తన భార్య పిల్లలతో కుటుంబంతో సంతోషంగా గడిపి అందరూ చూస్తుండగా మంచిగా తయారై కొండెక్తాడు ఆ మనిషి. ఎందుకు ఇంత నిశ్చింతగా ఉన్నారు? ఎందుకు ఇలా ఉన్నారంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు. క్షేమంగా ఉన్నారా? అంత క్షేమమేనా అంటే అర్థం ఏంటి? ఏ భయం, ఏ దిగులు లేకుండా మీరు ఉంటున్నారా? హల్లెలూయా. చదవవుషారు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలైన మీతో నాతో నా ప్రభు మాట్లాడుతున్న భయం ఎందుకు? భవిష్యత్తు గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి ఎందుకు కలవరము, చింత? ఆ కలవరం, ఆ చింత ఎప్పుడైతే నా కుటుంబ వ్యవస్థలో ఉంటుందో, ఒక వ్యక్తి యొక్క అంతరంగంలో తిష్ట వేసుకుంటుందో, నువ్వు చాలా సమస్యల్లో ఉన్నావు. నువ్వు కట్టుకోవడానికి పట్టుబట్టలు ఉండొచ్చు, బ్యాంకులలో ₹1,00,00,000 ఉండొచ్చు, ఉన్నతమైన పొజిషన్ నీకు నీ కుటుంబానికి ఉండొచ్చు, 10 మందికి పెట్టగలిగే సమృద్ధి నీకు ఉండొచ్చు. నిన్ను క్షేమంగా ఉన్నావని అనడానికి కుదరదు. కారణం నువ్వు చాలా భయంతో ఉన్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీకు నేను క్షేమం ఇస్తాను. ఆ దేశంలో ఎలాంటి క్షేమం అనంటే, నువ్వు పండుకున్నా కూడా నీకు భయం పుట్టదా? భయం అనేది చెంతకు లేకుండా చేస్తాను నీకు. ఎవరి ద్వారా భయం ఉండదు నీకు. భయం, దిగులు అనేది నీ గుండెల్లో అస్సలు లేకుండా చేస్తాను. ఉన్నతమైనటువంటి ధైర్యం. ఈరోజు ఆ బ్రతుకు మీకుందా? ఒకవేళ ఉంటే చాలా సంతోషం, మీరు క్షేమంగా ఉన్నారు. ఒకవేళ ఏదో మానసికమైన కలవరం మీ గుండెల్లో ఉంటే, నా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, ప్రభువా నాకు క్షేమము దయచేయమని మీరు అడగండి.
ఆయన ఇచ్చే క్షేమం ఎలాంటిది అని అంటే మీకు భయం అనేదే లేకుండా చేస్తాడు. హల్లెలూయా. సాధాంగటిగా హల్లెలూయా. భవిష్యత్తును గురించి, కుటుంబాన్ని గురించి, దేనిని గురించిన చింత అన్ని ప్రభు చూసుకుంటాడు. అన్ని నా ప్రభు చూసుకుంటాడు. అన్ని నా దేవుడు చూసుకుంటాడు. నా క్షేమానికి ఆధారమైన వాడు ఆయనే. అంతము వరకు నా మరణపు పడకలో నా యాత్ర ముగించుకున్నంత వరకు క్షేమం ఇచ్చే దేవుడు నా దేవుడు అన్న ధీమ ఈరోజు మన గుండెల్లో ఉండాలి. అదే క్షేమానికి మూలం. భయం ఎందుకు? రెండవదిగా క్షేమం అంటే ఏంటో మొదటి శామ్యూయేలు పుస్తకం 1వ అధ్యాయం 17వ వాక్యం. మొదటి శామ్యూయేలు పుస్తకం 1వ అధ్యాయం 17వ వాక్యం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలీల దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప పొంది ఉన్నాను అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు ఆ రోజు నుండి దుఃఖముగా ఏడవడం మానేసి బ్రతకడం నేర్చుకుంది. హల్లెలూయా. అసలు 2 చేతులెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. హన్న ఒక మంచి ఆత్మీయురాలు. బాగా వినండి. ఒక అద్భుతమైనటువంటి నమ్మకస్తురాలు ఆవిడ. ప్రతిరోజు ప్రార్థిస్తుంది, ప్రభువా ఇరుగు పొరుగు వారి నిందలతో నేను భరించలేకపోతున్నాను, గుడ్రాలితనమైన నింద నాకు తీసేయి ప్రభువా, నాకు ఒక బాబునిస్తే నీకు సేవకిస్తాను ప్రభువా. ప్రతిరోజు తన తోటి సమితి ఆ పెనిన్న మాటలు తట్టుకోలేక భక్తురాలే కానీ కన్నీళ్ళున్న ఏడుస్తుంది. తన బాధ, తన కుటుంబ వ్యవస్థ, తనలో ఉన్న గొడ్రాలితనాన్ని గురించిన కలవరం ఎక్కువైపోయింది. గొడ్రాలు అని పిలువబడుతున్న పిలుపుడు తట్టుకోలేక ఏడుస్తుంది. మందిరానికి వెళ్ళింది, కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేసింది. ఇప్పుడు దైవజనుడు నువ్వేం ప్రార్థన చేసావని ఏం అడగకుండా, అమ్మా దేవుడు నీకు క్షేమము కలగజేయునుగాక అని అన్నాడు. దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రార్థన ఆయన విన్నాడు. ఆయన నీకు నిశ్చయంగా క్షేమం దయచేస్తాడు, నువ్వు నెమ్మదిగా వెళ్ళు అని అన్నాడు. ఆ రోజు నుంచి ఆమె ఏడవడం మానేసిందట. బాగా వినండి. మందిరం నుంచి వెళ్ళగానే శామ్యూయేల్ తెల్లారి వచ్చాడా? అన్న కడుపులోకి తెల్లారే ప్రెగ్నెంట్ అయిందా? చలో ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏడవడం మానేసిందంటే అర్థం ఉంది. ఇంతకాలం ఒక గర్భం కొరకు ఎదురు చూసిన ఆవిడ తన కళ్ళ ముందు గర్భవతి అయినాను అని తెలిస్తే దుఃఖం అంతా మానేసి సంతోషించిందంటే అర్థం ఉంది. కానీ ఆ రోజు నుండే ఏడవడం మానేసిందట. ఏ రోజు నుంచో తెలుసా? దైవజనుడు ఆమెకు దేవుని నామములో క్షేమం ప్రకటించిన ఆ క్షణము నుండి. రెండవది, క్షేమం అంటే దేని కొరకు ఏడవకుండా బ్రతికే జీవితం. హల్లెలూయా. చదుదాం గట్టిగా హల్లెలూయా. శరీర సంబంధమైన కుటుంబ వ్యవస్థలో పోరాటాలు, ఇబ్బందులు, అప్పులు, ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా చిన్న బ్రతికింది ఇలా ఎందుకు అవుతుందని చెప్పి కుటుంబ వ్యవస్థ గురించి, జరుగుతున్న సమస్యలను గురించి, అవసరతల గురించి ఏడవకుండా ధైర్యముతో దేవుని సన్నిధానంలో బ్రతికే అనుభవం ముందు చూడండి. ఆ అనుభవమును అంటుంది వాక్యం, క్షేమము ఉన్న చోట ఏడుపు ఉండదు. హల్లెలూయా. చదువు గట్టి హల్లెలూయా. క్షేమం అంటే ఏంటో 2 విషయాలు మీకు గుర్తు చేస్తున్నాను. 1, భయం లేని జీవితం. 2, దేని కొరకు ఏడవని జీవితం. అర్థమవుతుందా మీకు? ఈ 2 పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. క్షేమంగా ఉన్నాము అన్నానికి రుజువులు. దేనికోసం ఏడ్చేది లేదు. అందుకే మనం పాడతాం, కరువులోన
కష్టాలలోన లేమిలోన సమృద్ధిలోన స్తుతి యాగము నీకే. యాగం సంతోషంలో కదా చేయాలి? లేదు లేదు, కరువైన చేస్తాం, కష్టమైన చేస్తాం, నెమ్మది లేకుండా చేస్తాం, సమృద్ధి ఉన్నా చేస్తాం. స్తోత్రాలు ఎప్పుడు చేస్తామయ్యా అని అంటే అన్ని వేళలా చేస్తాం మేము. ఎందుకు? మేము క్షేమానికి ఆధారమైన వాడి దగ్గర మేము క్షేమంగా ఉన్నాం. అందుకనే బోయాజ్ అంటాడు రూతుతో, ఇశ్రాయేలుల దేవుని రెక్కల కింద నువ్వు క్షేమంగా ఉండడానికే ప్రభు నిన్ను పిలిచాడు. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు ఇక్కడికి? యెహోవా రెక్కల కింద మనల్ని బతకడానికి పిలిచాడు. ఎందుకు? క్షేమంగా. ఏంటి క్షేమం? దేని గురించిన భయం లేకుండా. 2, దేనిని గురించి నా కన్నీళ్లు పెట్టుకోకుండా, నాకు అది లేదు ఇది లేదు ఈ ఇబ్బంది ఆ ఇబ్బంది అని చెప్పి ఏడవకుండా. అన్న నాట నుండి ఏడవడం మానేసిందట. తనకు సంవత్సరంకి అయ్యారా 2 ఏళ్ళకి అయ్యారా కడుపులోకి గర్భములోకి శామ్యూయేలు ఎప్పుడు వచ్చాడో తెలియదు. కానీ ఏలి ఎప్పుడైతే నీ యెహోవా నీకు క్షేమము దయచేశాడో వెళ్ళు అని చెప్పిన ఆ రోజు నుంచి ఆమె ఏడవడం మానేసింది. క్షేమం ఎక్కడ ఉంటుందో ఏడుపు అక్కడ ఉండదు. హల్లెలూయా. చపాలతో గట్టిగా హల్లెలూయా. క్షేమానికి ఆధారము దేవుడు. క్షేమం పోగొట్టేది పాపం. క్షేమం అంటే భయం లేని జీవితం, కన్నీళ్లు లేని జీవితం. ఒకవేళ కన్నీళ్లు పెడితే నశించిపోతున్న ఆత్మల కొరకు, నాశనమవుతున్న పరిస్థితుల కొరకు, శపించబడిన అనుభవాలలో పాడైపోతున్న ప్రజల కొరకే తప్ప అవసరతల కొరకు, అక్కర్ల కొరకు. ఇదిగో దేవుని బిడ్డలారా, మిశ్రిత జనం ఇశ్రాయేలుల మధ్యలో మాంసము కోసం, ఆకలి కోసం, దప్పిక కోసం ఏడ్చినట్టుగా ఆ ఏడుపులతో బ్రతికేవారు క్షేమంగా ఉన్నారు అనడానికి కుదరదు. హల్లెలూయా. ఏమున్నా ఏం లేకపోయినా ఏడ్చేది లేదు. కారణం నేను క్షేమంగా ఉన్నాను. హల్లెలూయా. సభమగటి హల్లెలూయా. ఇప్పుడు క్షేమం ఎలా ఉంటే దొరుకుతుంది మనకు? ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు వినగలిగితే, గ్రహించగలిగితే నీకు చాలా ఆశీర్వాదం ఉంటుంది. క్షేమం ఎలా దొరుకుతుంది మనకి? క్షేమం దొరికే ఒక అద్భుతమైన 5 అనుభవాలు మీకు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. క్షేమం ఎలా ఉంటే నా దేవుడు ఇస్తానంటున్నాడో మొదటిదిగా మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 40వ వాక్యాన్ని నేను చదువుతున్నాం. 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం, దయచేసి అందరు తీయండి. 4వ అధ్యాయం 40వ వాక్యం. మరియు నీకును, ఇదిగో అమ్మా, మీకును నీ తర్వాత నీ కన్న బిడలకు, నీ సంతానమునకును క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుమంతుడవగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలను, ఆజ్ఞలను నీవు గైకొనవలెను. హల్లెలూయా. ఎలా దొరుకుతుంది క్షేమం? క్షేమం ఊరికే రాదు. నువ్వు క్షేమము కలల గంటే దొరకదు. నువ్వు క్షేమం కొరకు పెట్టుబడి పెడితే రాదు. నాకేం తక్కువ అని ధనవంతులు కోట్లలో ధనమును కూర్చుకొని నాకేం తక్కువ లేదు, ఎవరిని అడిగే అవసరం నాకు లేదు, ఎవరి దగ్గర చేయి చాపి అక్కర నాకు లేదు, నేను సుఖంగా బతుకుతానని ధనవంతుడు కలగన్నట్టుగా చాలా మంది కలలు కంటారు. నీ ఐశ్వర్యం, నీ ఉద్యోగం, నీ పరపతి, నీ బంధువులు నీ క్షేమం ఇవ్వలేరు. క్షేమమునకు ఆధారమైన వాడు దేవుడే. ఇప్పుడు ఇశ్రాయేలు అనబడుతున్న తన ప్రజలతో అంటాడు, నా ప్రజలారా మీకును, బాగా వినండి, ఇండివిజువల్గా చెప్తుంటున్నాడు, నీకును నీ తర్వాత నీ సంతానం, మీ కన్న బిడ్డలకు క్షేమం కావాలా? నా బిడ్డలు నిండు నూరేళ్ళు బతకాలని కోరుకుంటున్న తల్లివైతే, నా కుమారుడు నా కుమార్తె నిండు నూరేళ్ళు క్షేమంగా నా బిడ్డలు నెమ్మదిగా బ్రతకాలని కోరుకునే తండ్రివైతే,
పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మీకును మీ తర్వాత మీ సంతానమునకును క్షేమము కలుగునట్లు క్షేమం కావాలా? మీరు నా ఆజ్ఞలను అనుసరించి బతకడం నేర్చుకోండి. హల్లెలూయా. అందుకే దైవజనుడైన యెషయా 48వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. 48:18 త్వరగా. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలెనని నేనెంతో కోరుచున్నాను. నీవు నా ఆజ్ఞలను నువ్వు ఆలకించి గైకొనిన ఎడల నీ క్షేమము ఒక్క రోజు 2 రోజులు కాదు, నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుంది. అంత గొప్ప ఆశీర్వాదం అండి. మనకేమో నీ క్షేమం ఇలా దొరుకుతుంది నాయనా అని ప్రభు చెప్తే ఎక్కడికెక్కడికో మనం పరిగెత్తుతూ ఉంటాం. ఆ తర్వాత నా బిడ్డలు బాగలేరు, నా కొడుకులు బాగలేరు, ఏం ఉద్యోగం, ఏం వ్యాపారం, ఏం కోడలండి, కోడలు 1,00,000 కొడుకు 1,00,000 తెస్తున్నా ఇంట్లో నెమ్మది లేదు అని అనే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు క్షేమం కరువైపోయింది అని అంటే దేవుని వాక్యం అంటుంది, మీకును నీ కుటుంబానికి నీ సంతానానికి నెమ్మది, భయము లేని క్షేమం, దుఃఖము లేని క్షేమం, అద్భుతమైన సమాధానం కలిగిన జీవితం మీకు మీ కుటుంబాలకు మీ సంతానానికి కావాలా? మీరు నా ఆజ్ఞలను గైకోవడం నేర్చుకోండి. దేవుని మాటను విని బ్రతకడం నేర్చుకో. దేవుని ఆజ్ఞలను నువ్వు అనుసరించి బ్రతకడం నేర్చుకో. అక్కడ అంటున్నాడు, మీరు నా మాటలను ఆలకించవలనని నేనెంతో కోరుచున్నాను. నీవు ఆలకిస్తే, నా మాటలను గైకొంటే, నా మాటలను శ్రద్ధగా విని దాని ప్రకారం బ్రతికితే నీ క్షేమం నది వలె. మన క్షేమం ఆయన మాట వినడం మీదనే ఆధారపడింది. హల్లెలూయా. ఆయన మాట వినం, ఆయన సేవకుల మాట వినం, దేవుని మాటను లెక్క చేయం, ఏదేదో పరిగెత్తుతాం, ఎక్కడికెక్కడో పరిగెత్తుతాం. కయ్యూనులాగా తిరిగి 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 దేశ దిమ్మరిగా తిరిగి ఎక్కడ క్షేమము లేక, ఎక్కడ నెమ్మది లేక ఒక దేశ దిమ్మరి వల్లే బ్రతుకు. ఎక్కడ నెమ్మది లేదు. ఎందుకు? నీకు నెమ్మది హైదరాబాద్లో ఉందంటే అందరూ ఆన్నే పోయి ఉంటుంటాయి కదా. క్షేమం అమెరికాలో ఉందంటే ఆడికే పోతాం. అది క్షేమం ఒక పట్టణంలో, ఒక ఇంట్లో, ఒక స్థలంలో, ఒక అంగట్లో దొరికేది కాదు. క్షేమం దేవుని దగ్గర దొరుకుతుంది. ఆ దేవుడు ఎవడికి ఇస్తున్నాడో క్షేమము అని అంటే, ఎవడైతే తన మాటలను లక్ష్య పెడతాడో, తన మాటలకు విలువిస్తాడో, దేవుని వాక్యానికి గౌరవం ఇస్తాడో, నన్ను ఘనపరచువాని నేను ఘనపరుస్తానన్న లేఖనం ప్రకారం దేవుని మాటను, ఆయన ఆజ్ఞలను శిరస్సాహ వహించి, చిత్తము నీ దాసుడను నేను ఆలకిస్తున్నాను, నీ మాటే నాకు సర్వం, నీ మాటే నాకు వేదం, యెహోవా మాటే నా జీవితానికి మూలం అని ఏ మనిషి బ్రతకడానికి అలవాటు పడతాడో బైబిల్ చెప్తుంది, నీకే కాదు నీ కుటుంబానికి కూడా క్షేమం వస్తుంది. నీ తల్లిదండ్రులకు, నీ బిడ్డలకు, నీ సంతానములకు కూడా క్షేమం వారి గడప గుమ్మములో కూర్చుంటుంది. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. నెమ్మది 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 కావాలి, క్షేమం కావాలి, సమాధానం కావాలి, నెమ్మది కావాలి. ఎక్కడ పరిగెత్తుతావు దానికోసం? నువ్వు కష్టార్జితంతో సంపాదించేది కాదది. అందుకే నేను ప్రభు చెప్తున్నాను, నా బిడ్డలారా నా మాటకు మీరు ఎప్పుడు లోపడండి. నా సంఘ బిడ్డలారా, క్షేమానికి అద్భుతమైన మూలం అదే. ఒకటి, మీరైనా నేనైనా ఆయన మాటకు మనం తల వంచి బ్రతకడం నేర్చుకోండి. ఆయన మాటే నీ జీవితానికి నెమ్మదిస్తుంది. ఆయన మాటే నీ కుటుంబంలో క్షేమం ఇస్తుంది. నీకు, నీ బిడ్డలకు నువ్వు అలవాటు చేయి. దైవజనుల మాట వినడం నేర్పు నీ పిల్లలకి. నీవు నేర్చుకో, దేవుని మాట వినడం నేర్చుకో. అలాగూ విని క్షేమంగా బ్రతకడానికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు సంపాదించుకో. హల్లెలూయా. మాట వినకుండా, తండ్రి మాట వినకుండా దూరం క్షేమంగా ఉంటానని వెళ్ళిన కుమారుడు ఏం క్షేమంగా ఉన్నాడండి? దొరకదండి క్షేమం.
పరిశుద్ధ గ్రంథమే చెప్తుంది, నా మాట వింటే మీ క్షేమం నది వలె సాగిపోతూనే ఉంటుంది. 2024, 25, 35, 45, 55 నీ ఊపిరి భూమి మీద విడిచి క్షేమంగా మృతుల లోకంలోకి నువ్వు వెళ్ళినా నీ ఇంటిలో ఆ క్షేమం అలాగే ఉంటుంది, నీ సంతానం మీద ఆవరిస్తుంది. అది కదా మనం సంపాదించుకోవాలి. మనకేమన్నా అయిన తర్వాత దిక్కుకో, తూర్పుకొకడు, పడమరకొకడు బిచ్చగల్లాగా మారితే ఆ తప్పెవడిది? నీదే. మన మట్టుకు మనం ఉన్నప్పుడే మనం ఇంటిని బాగు చేయాలి. మన పిల్లలను, మన కుటుంబ వ్యవస్థను, కాలాలు ఎన్ని మారని వ్యవస్థ అంతా అతలాకుతలము కానీ ఏది ఏమైనా అన్నిటిలో క్షేమమిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయ్యా మేము నశించిపోతున్నాం అయ్యా, సముద్రం అంత భయానకమైన స్థితిగతి మారిపోయినా ప్రభు అంటున్నాడు, మౌనంగా ఉండండి, నేనున్నాను కదా. నేనుంటే ఏ పరిస్థితులైనా మీకు క్షేమంగా ఉంటాను. క్షేమంనకు మొదటి కారణం ఆయన ఆజ్ఞలను, అంటే ఆయన మాటలను, ఆయన కట్టడలను గైకొనడం. నీ ఇష్టం. గైకొంటే, వింటే బాగుపడతావు. నీకు, నీ బిడ్డలకు, నీ కనబిడ్డలకు, కుటుంబానికి క్షేమం ఉంటుంది. భయం, ఆందోళన, కన్నీళ్ళు, ఏడుపు నీ ఇంట్లో ఉండవు. నా ఇష్టం, నాకు తోచినట్టుగా నేను బతుకుతాను, నా క్షేమం నేను సంపాదించుకుంటాను అని దావీదు అనుకున్నాడు. బుద్ధొచ్చి చెప్తున్నాడు, నీ ముఖం మరుగైనప్పుడు నా క్షేమం ఏంటో తేలిపోయింది అన్నట్టుగా నువ్వు క్షేమం నువ్వు సంపాదించుకోలేవు. క్షేమం నాకు ఆధారమైన వాడు ఆయన కనుక ఆ క్షేమం మనకు ఆయన మాటలో దొరుకుతుంది. హల్లెలూయా. చదమౌషర్. హల్లెలూయా. రెండవదిగా దేవుని బిడ్డలారా, అదే యోబు పుస్తకం 36వ అధ్యాయం 11వ వాక్యం. 36వ అధ్యాయం 11వ వాక్యం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వాక్యం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుస్తారు. సేవించిన ఎడల, ఆ మాట ఇంగ్లీష్లో చదువు ఒకసారి. ఓబే. సేవించడము అన్న మాటను ఇంగ్లీష్ వర్షన్లో రాస్తాడు, మీరు లోబడి. హల్లెలూయా. మీరు లోబడి ఆయనను వెంబడించాలి. ఒకటి, ఆయన మాటలు వింటూ, ఆయన మాటకు గౌరవం ఇస్తూ, ఆయన ఆజ్ఞను శిరస్సహ వహిస్తూ. ఎవరో చెప్పిన మాటకు కాదు, దేవుని మాటకు మనం ప్రియారిటీ ఇచ్చి, ఆకాశం భూమి గతించిన మాటలు గతించవు గనక ఆయన ఆజ్ఞలను గైకొంటూ బతుకుతే క్షేమం. రెండు, ఆయనను సేవించిన ఎడల, అంటే ఆయనకు లోబడి నడిచిన ఎడల. రెండు, మనకు క్షేమం ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనము లోబడే విధానం మీదనే మన క్షేమం ఆధారపడింది. హల్లెలూయా. లోబడడం దీనత్వం, అహంకారం, అతిశయం, పొగర్బోత్తనం, తిరుగుబాటు చేసే తత్వం, ఇవి మన క్షేమాన్ని పాడు చేస్తాయి. అందుకనే దేవుడు రెండవదిగా, నేను త్వరగా చెప్తున్నాను, రెండవదిగా అంటున్నాడు, మీరు ఆలకించి నా మాట విని లోబడి నన్ను సేవిస్తే మీ దినములు క్షేమముగాను మీ సంవత్సరాలు, అంటే మీ ఆయుష్ సుఖంగా పోతుంది. హల్లెలూయా. రెండవదిగా లోబడడం, దేవునికి లోబడడం, దేవుని సన్నిధిలో తల వంచుకొని బ్రతకడం. దేవా, నేను ఎన్నిక లేని వాడను, నేనే పాటిదానను అన్న భావనతో బ్రతకడం. నా కలిగి ఉన్నది ఏదైనా అది నీ దయే అని దీనత్వము కలిగి బ్రతకడం. ఎప్పుడైతే మన జీవితంలో అహంకారం, గర్వం మన మాటలో, మన పద్ధతులలో, మన జీవన విధానంలో
ఎప్పుడైతే ఎక్స్పోజ్ కావడం స్టార్ట్ అవుతుందో, ప్రారంభం అవుతుందో, మన హద్దులు చెదిరిపోతున్నాయి, మన కంచె తెగుతుంది, బౌండరీ కూలుతుంది, క్షేమం మరుగైపోతుంది. ఇక నీ క్షేమం దొరకదు. అందుకనే ప్రభు అంటున్నాడు, 2 ఆలకించి వారు నన్ను సేవిస్తే. దేవుని సేవకులమైన మేమైనా, దేవుని బిడ్డలైన మీరైనా ఎప్పుడు ప్రభు దగ్గర, తండ్రి నేను ఏ పాటి వాడను, కృపతో నన్ను బలపరచు, నీ కనికరం, నీ కటాక్షం నా మీదకి రానివ్వు అని దీనత్వం కలిగి లోబడి ఆయన సన్నిధానంలో జీవన విధానం చేయడం మనం నేర్చుకోవాలి. అది దేవుని దగ్గర, పెద్దల దగ్గర, ఎవరి దగ్గరనైనా. ఒక దైవజనుడు, ఒక సావుకురాలు, ఒక సంఘ పెద్దలు, పెద్ద చిన్న, ఒక దైవికమైన స్వభావం ఎదురించి మాట్లాడడం, తెగించి మాట్లాడడం, తిరుగుబాటు చేసి మాట్లాడడం, చెప్పింది రివర్స్లా ఆలోచన చేయడం, ఇవి మన క్షేమాన్ని పాడు చేస్తాయి. అందుకనే 2వదిగా దీనత్వము, లోబడే మనస్సు మనకు క్షేమాన్ని కలుగజేస్తాయి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం, అదే 5వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 5:16. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించుచున్న ఆ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవు, నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హల్లెలూయా. ఇప్పుడు 3వదిగా దేవుడు క్షేమము తన బిడ్డలకు అందించే ఒక అద్భుతమైన మార్గం అంటున్నాడు. నా బిడ్డలారా, మీరు దీర్ఘాయుష్మంతులై నేను మీకు ఇస్తున్న ఈ దేశంలో మీరు క్షేమంగా బతకాలా, మీ తండ్రిని మీ తల్లిని హానర్ చేయండి, రెస్పెక్ట్ ఇవ్వండి. అమ్మ, నాన్న, పెద్ద చిన్న, దైవజనుడు, ఈ భావన లేకుండా మనం ఎక్కడికో పోయి నేను ఊపేస్తానంటే ఏం ఊగదు. 4 రోజుల తర్వాత ఉద్యోగం తీసి నీ సర్టిఫికెట్ నీ సంఖలో పెడతారు. ఆ తర్వాత నీ జీవితం ఆగమంగడవుతుంది. కారణం, నీ క్షేమం నీ సర్టిఫికెట్లో లేదు. క్షేమం నీ తల్లి తండ్రిని మర్యాద ఇవ్వడంలో ఉంది. హల్లెలూయా. నీ తండ్రి ఎలాంటి వాడు అని బైబిల్ చెప్పలేదు. నీ తండ్రి భక్తుడైతే సన్మానించని చెప్పలేదు. నీ తండ్రి నీకు ఒక 10 ఎకరాలు సంపాదిస్తే గౌరవించు అని చెప్పలే. కొంతమంది తల్లిదండ్రులు వారి బలహీనతలను బట్టి అప్పులు మూటగట్టి కుమారులకు ఇచ్చిన తల్లిదండ్రులు ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు కుటుంబ వ్యవస్థను పట్టించుకోకుండా కుటుంబంలో దిక్కు లేకుండా చేసిన వాళ్ళు ఉన్నారు. నేను లేరంటలే. అలాంటి తల్లిదండ్రులు మీ కుటుంబంలో ఉండొచ్చు. అయినా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. హల్లెలూయా. నువ్వు మర్యాద ఇవ్వడం నేర్చుకో. చాలామంది అంటారు, చూడు నా బతుకు ఎట్లా అయిపోయిందో, విచ్చాకని వేసేసావు నన్ను. పాప ముసలోడు అయిపోయింది కదా, ఏమన్నా సప్పుడు అడిగా సప్పుడా కూర్చుంటే ఈయననే ఉన్నాయన్నీ అమ్ముకొని మా బతుకులు ఆగం చేశాడని చెప్పి మాటికి ఆయన చేసిన బలహీనతను ఎత్తిపెట్టి సావుజాలక వచ్చిన వాడిని ఇంకా చంపి, అర్థమవుతుందండి, ఇంకా చంపి వాళ్ళు ఏదో జ్ఞానం లెక్క చేశారు. నేను అంటున్నాను, నీ జ్ఞానం ఉంది కదా, నీ పిల్లలను ఐశ్వర్యవంతులుగా చెయ్యి. మీ అమ్మా నాయన నిన్ను చేయలేకపోయారు కదా, మరి నువ్వు కూడా అలా ఉండకు. నువ్వు కష్టపడు, నీ పిల్లలను ఉన్నత స్థితిలో నువ్వు పెట్టు, నీకు తెలుస్తుంది ఇప్పుడు బాధ ఎంతో. హల్లెలూయా.
మన తల్లిదండ్రులను అంటే వాళ్ళు అంటారు, బాబు మాకు అప్పుడు సంపాదన ఎక్కది, మీకు అన్నం పెట్టుడే ఎక్కువ, మీకు ఇంత అన్నం సంపాదించడానికి ఒకరా ఇద్దరా, ఒక్కొక్కరిలో డజన్, అర్ధ డజన్, 5, 6. అప్పుడు పెద్ద ఆపరేషన్లు లేవు, కేసీఆర్ కిట్టు లేదు, 50,000 ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఇద్దరికే కట్ అయ్యేటోళ్ళు. వాళ్ళకంత సమస్య లేకపోయా, సమస్య లేక ఆ 4, 5 అన్నం పెట్టడమే వాళ్ళకి ఎక్కువైపోయింది. వాళ్ళని ఏమనొద్దు. మీ తండ్రి ఎలాంటోడో, మీ తల్లి ఎలాంటిదో నీకు అవసరం లేదు. ఆమె నీ తల్లి. హల్లెలూయా. ఆయన నీ తండ్రి. అందుకనే బిడ్డలారా, తల్లిదండ్రులైన మీరైనా, పిల్లలైన మీరైనా మీ తల్లిని, మీ తండ్రిని మంచి మనసుతో సన్మానించండి. వారు మీకు ఏమి ఇచ్చారని కాదు, మీరు వారిని సన్మానించడం మీరు నేర్చుకుంటే అద్భుతకరంగా వారు ఇస్తున్న ప్రాపర్టీ కంటే ఎక్కువగా మీకు క్షేమము దేవుడిస్తాడు. హల్లెలూయా. క్షేమం ఇస్తాడు. ఊరికే వారి వారి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను మనం చంపద్దు. చాలా మంది బ్రదర్స్ కూడా ఉంటాయి, భార్యలు వాళ్ళ ఇంటికి వెళ్తానంటే ఏమి ఇచ్చాడని బాగానే చదువుతాను, అయ్యా అవ్వా అని. ఇక ఆయనకి ఇంత గడ్డ ఇస్తే, ఇంత 10 తులాలు పెట్టుంటే నువ్వు ఆగనబోతుంటివి అని అంటాడు. నీకు నీ తల్లిదండ్రుల మీద ఎంత మక్కువ ఉంటుందో వారికి కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద మక్కువ ఉంటుంది. ఇంకా చెప్పమంటారా, వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పోవడానికి ఒక బ్రదర్గా నీ పర్మిషన్ అవసరము లేదు. వారు పోవచ్చు, నేను వెళ్ళొస్తాను అట్లా చెప్పి రావచ్చు. ఎందుకంటే రాత్రి నువ్వు వెతకకుండా చెప్పాలి. అంతే, రాత్రి నువ్వు వెతుక్కొని స్టేషన్లో, బస్ స్టాండ్లో ఎదురు చూడకుండా పోవాలి. ఎందుకంటే ఆవిడకు కూడా తల్లిదండ్రి ఉన్నారు. అట్లనే ఆలోచన చేయాలి. మనకు మన తల్లిదండ్రులు ఎంత ప్రాముఖ్యమో ఆవిడకు కూడా ఆమె తల్లిదండ్రులు ప్రాముఖ్యం. ఎంత ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు పాయింట్ అది కాదు. మనము మన తల్లిదండ్రులని ప్రేమించాలని చదువు చెప్పడం తర్వాత ప్రభు మనతో చెప్తున్నాడు. హల్లెలూయా. నిన్ను మనసుతో గౌరవించు. ఎందుకో తెలుసా, దేవుడు మనకు క్షేమం ఇవ్వడానికి అది కూడా ఒక అద్భుతమైన కారణము. హల్లెలూయా. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. మీ దేశంలో, నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వివాహ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో నీకు క్షేమము కలుగున్నట్లుగా నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు మంచి మనసుతో సన్మానించు, గౌరవించు, వారిని ఆదరించు, వారిని ప్రేమించు. అప్పుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఒక దైవికమైన అద్భుతమైన క్షేమం నీ కుటుంబంలో, నీ జీవితంలో అందిస్తాడు. ఒకటి, ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతకడం నేర్చుకో. 2, ఆయనకు లోబడము నేర్చుకో. 3, నీ ప్రేమించి దేవుడు నీకు ఇచ్చిన తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం, సన్మానించడం నేర్చుకో. అవి నీకు క్షేమానికి ఆధారములుగా మారుతాయి. హల్లెలూయా. చదమగటి హల్లెలూయా. 4వదిగా ఎఫెసీయులకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పుస్తకం 4వ అధ్యాయం 29వ వాక్యాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పుస్తకము 4వ అధ్యాయం 29. వినేవారికి మేలు కలుగునట్లు అవసరమైతే తప్ప క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన మాటలే మీరు మాట్లాడండి, కానీ అనవసరమైన మాటలు మాట్లాడకండి. హల్లెలూయా. సరే, 2 చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, సంగమా అవసరమును బట్టి, ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఎందుకు ఎక్కువ మాట్లాడద్దు? క్షేమం కరువు అయిపోతుంది. ఎవరితో ఎంత మాట్లాడాలో మనకు బాగా తెలియాలి. అక్కడ అంటున్నాడు, మీ క్షేమం పాడు చేసేది, మీ క్షేమాన్ని ఇచ్చేది మీ నోటి మాటే. హల్లెలూయా. మంచి మాటలు మాట్లాడు, క్షేమకరమైన మాటలు మాట్లాడు. బాగా వినండి.
అక్కడ అంటున్నాడు అవసరమును బట్టి చదువు మళ్ళీ, క్షేమాన్ని పెంచే మాటలు మాట్లాడు, పాడు చేసే మాటలు మాట్లాడు. కొన్నిసార్లు నా మాటలు జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు ఊరికే జోకేసుకున్న కొన్ని మాటలను బట్టి కొన్ని కుటుంబాలలో అభ్యంతరాలు వస్తాయి. నిజం. ఊరికే కొన్ని మాటలు మాట్లాడేసరికి భార్యాభర్తల మధ్యలో సమస్యలు వస్తాయి. అందుకనే ఒక వివాహమైన వ్యక్తి అయినా వివాహం కాని వ్యక్తి అయినా మన వయసు పెరుగుతున్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడాలి, చాలా జాగ్రత్త మాట్లాడాలి. కారణం అక్కడ అంటున్నాడు క్షేమమును వృద్ధి చేసే మాటలే మాట్లాడాలి. కానీ దుర్భాషలు, వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. అవి మీకు క్షేమాన్ని పాడు చేస్తాయి. హల్లెలూయా. అవసరమును బట్టి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. ఆమెకు మనకు బంధం ఎలాంటిదో ఆ బంధాన్ని బట్టే మాట్లాడాలి. ఆ వ్యక్తికి నీకు ఉన్నటువంటి ఆ రిలేషన్, ఆ కమ్యూనికేషన్ ఎంతో అంతే మాట్లాడాలి. ఒక ఇంటి మనుషులుగా మాట్లాడొద్దు. ఆ మాట సమాజంలో క్షేమాన్ని పాడు చేస్తుంది. ఆ మాట కుటుంబ వ్యవస్థలో క్షేమాన్ని పాడు చేస్తుంది. అప్పుడు ఏమన్నాడు బాగా వినండి. అందుకని అంటున్నాడు దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి రాస్తే అంటున్నాడు అవసరం ఉంటే తప్ప. అంతవరకు అంతే. అక్క వందనాలక్క, బాగున్నారక్క, బాగుంది, అంత బాగుందరా, అంతే, అయిపోయింది. ఇంకా అన్న కోసం మనకు అలా నాన్న కోసం ఇక మనకు అవసరం లేదు సంగతులని. అంటే మనకు ఎంత పరిధి ఉందో అంతే మాట్లాడడం మనం అలవాటు చేసుకోవడం ద్వారా క్షేమం ఉంటుంది. హల్లెలూయా. మన మాటలు మనకు క్షేమమునిస్తాయి. అందుకే చెప్తున్నాను, 4వదిగా క్షేమంగా మాట్లాడడం నేర్చుకోవాలి. హల్లెలూయా. మన మాటలు మన కుటుంబాలకు క్షేమం ఇస్తాయి, ఎదుటి కుటుంబాలకు కూడా క్షేమం అభివృద్ధి చేస్తాయి, బంధాన్ని పెంచుతాయి, రిలేషన్ పెరుగుతాయి. మన మధ్యలో, ఆ కుటుంబానికి మధ్యలో, వారికి నీకు మధ్యలో సఖ్యత పెరుగుతుంది, కథ కాదు. కారణం నీ బంధం, నువ్వు వాడే భాష, మాట్లాడే పద్ధతి చాలా కంఫర్ట్గా ఎప్పుడైతే ఉంటుందో నా దేవుని బిడ్డలారా అద్భుతమైన సమాధానం, క్షేమం వారి ద్వారా మీకు, మీ ద్వారా వారికి కలుగుతుంది. అందుకనే 4వదిగా దైవజనుడు అంటున్నాడు అవసరమును ఎంతుందో అంతే మాట్లాడడం నేర్చుకోవాలి. ఎవరితో ఎంత పని ఉందో అంతే మాట్లాడాలి. మన హద్దు ఎంతుందో అంతే మాట్లాడాలి. క్షేమకరమైన మాటలు మనకు క్షేమాన్ని కలుగజేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. చవలి గట్టి హల్లెలూయా. మన మాటను చాలా జాగ్రత్త. మాట కత్తి లాంటిది. ఒక మాట అనేసిపోతాం, ఆ ఇంట్లో గడిబిడి అయిపోతుంది, పరిస్థితి అంతా గడిబిడి అయితే. అర్థమవుతుందండి. చాలామందికి అదేంటో చాలా చదువుకుంటారు కానీ ఈ జ్ఞానం ఉండదు. చాలామందికి ప్రజలకి చదువుకుంటారు, ఎట్లా మాట్లాడాలో తెలియదు. హల్లెలూయా. అందుకనే నా ప్రభు పరిశుద్ధ గ్రంథంలో సంఘానికి ఇస్తున్న సూచనలు క్షేమం కావాలి. మనకు క్షేమం మన మాట అందుకే లోకం అంటుంది నోరు మంచిగా ఉంటే ఊరంతా మంచిదే. మన నోరు పాడైంది అనుకో లోకం అంటారు దాని నోరు పెట్టినామంటే కంపే, అది ఆగదంట. అవును, కొంతమంది నోరు అన్ని కుటుంబాలు నాశనం చేసే తప్ప కట్టే నోరు ఉండదు. అందుకని అంటున్నాడు దైవజనుడు సంగమా క్షేమంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎదుటి వ్యక్తికి ఎలాంటి అభ్యంతరము రాకుండా ప్రవర్తించడం నేర్చుకోండి. మన హద్దులు ఎంత ఉందో అంతే మాట్లాడడం నేర్చుకోండి. ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడడం నేర్చుకోండి. హల్లెలూయా. చాలా గట్టిగా హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. అదే 1 కొరింథీయులకు రాసిన పుస్తకం 8వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి చదువుతాడండి. 8వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. జ్ఞానము గలవారమని ఎరుగుదుము,
జ్ఞానము ఉప్పొంగ చేయును, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగచేస్తుంది. చివరి మాట, ఐదవదిగా క్షేమానికి అద్భుతమైన మరొక కారణం ప్రేమ. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ప్రేమగా ఉండడం నేర్చుకో. ఎదుటి మనుషులతో ప్రేమగా ప్రవర్తించడం నేర్చుకో. ఆ ప్రేమ మన మధ్యలో నీకు వారి ద్వారా, వారికి నీ ద్వారా ఒక అద్భుతమైన క్షేమం. అందరితో ప్రేమగా ఉన్న మనుషులను చూడండి, అందరితో కలిసి ఉండే మనుషులను చూడండి. వాళ్ళకి ఏమైనా ఆపద అయినప్పుడు అందరూ కొడుకుంటారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు అందరూ కొడుకుంటారు. ఎవరితో ప్రేమగా లేకుండా తమ మట్టుకు తనం ఒక గువ్వలాగా ఉండే వారికి క్షేమం ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు, వాళ్ళకి ఏమైనా సమస్య అయినప్పుడు వాళ్ళు ఎవడు పట్టించుకోడు. వాళ్ళకు క్షేమానికి ఆధారంగా నిలబడే ప్రజలు ఎవడు ఉండడు. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, మీరు ప్రేమతో ఉండండి, ఒకరి పట్ల ఒకరికి సద్భావంతో ఉండండి, అందరితో ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ మిమ్ములను క్షేమము కలుగజేస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైన విశ్వాస బిడ్డలారా, క్షేమము కరువవుతున్న దినాలలో బ్రతుకుతున్నాం. నువ్వందరితో, సంఘముతో, సహవాసంతో, సేవకులతో అందరితో సౌఖ్యంగా ఉండు, క్షేమంగా ఉండు. నీకేమన్నా ఇబ్బందులు అయినప్పుడు, నీకేమైనా సమస్యలు ఉన్నప్పుడు నీ పక్కన 10 మంది నిలబడడానికి కారకులుగా మారుతారు. కారణం, నువ్వందరితో ప్రేమగా ఉండే మనిషివి కనుక నీకు క్షేమము కొరకు అనేకులు నీ చుట్టూ నిలబడతారు. హల్లెలూయా. నువ్వెవరితో ప్రేమగా ఉండే తత్వం నీకు లేకపోతే క్షేమము దొరకదు. అందుకే దేవుని వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు, నేను మీకు క్షేమమునిస్తాను, ఆ క్షేమం మీ ద్వారా మీకుగా సంపాదించుకోలేరు. క్షేమం అంటే భయము లేకుండా ఉండే జీవితం, క్షేమం అని అంటే కన్నీటి అనుభవాలు లేకుండా ఉండే జీవితం. క్షేమమును పాడు చేసేది సకల దుర్నీతి, పాపం. క్షేమము ఎలా దొరుకుతుంది అని అంటే, ఒకటి ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా, 2 ఆయనకు లోబడడం ద్వారా, 3 పెద్దలను, తల్లిదండ్రులను సన్మానించి గౌరవించడం ద్వారా, 4 దైవికంగా క్రమం కలిగిన క్షేమకరమైన మాటల ద్వారా, 5 సహోదర ప్రేమ కలిగి బ్రతకడము ద్వారా మనము క్షేమంగా బ్రతుకుతాము. హల్లెలూయా. అతి గొప్ప క్షేమం దేవుడు మీకు దయచేయునుగాక. సభలు స్వరమెత్తి గట్టిగా ఆమేన్. దయచేసి లేచి నిలబడి, కృపా